హుస్నాబాద్ పట్టణంలోని గోదంగడ్డ వినాయక మండపం వద్ద ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మంజులారెడ్డి బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం ఈ ముగ్గుల పోటీ నిర్వహించినందుకు మంజులారెడ్డికి వార్డు కౌన్సిలర్ బొల్లి కల్పన శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదంగడ్డ యువత తదితరులు పాల్గొన్నారు. పోటీ పెట్టుకోవాలనే ఆలోచనతోని పిల్లలందరూ మహిళలందరినీ కూడా ఒక చోట మనం గ్యాదర్ చేయాలక్క. ఏ రోజు సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా వెనక ముందు ఆలోచిస్తున్నారు. అది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా మీ అక్క మీకు ఉన్నన్ని రోజులు కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి నా సేవలు అందిస్తూనే ఉంటాను. దాన్ని మరొకసారి ఆ గణనాథుని ముందటనే మీ అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా లాస్ట్ టైం మనం ఎంతమందిని ముగ్గులేస్తే అంతమందికి మనం గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కొంచెం మోడిఫికేషన్, ఎందుకంటే ఈసారి ఇంకా చాలామంది వస్తారేమో అని అనుకున్నాను. లేట్గా వీళ్ళు చెప్పినట్టున్నారు. దాదాపు 57 మెంబర్స్ వేసిండ్రు. సో ఎనీవే 25 గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో 2 తీసుకోవడం జరిగింది. ఒకటి ఈరోజు మనకున్న అకేషన్ ఒకటి, దెన్ సెకండ్ థింగ్ మన ట్రెడిషన్. ముగ్గులు అంటే మన ట్రెడిషన్ ఏంటిది, దెన్ ఈరోజు ఫెస్టివల్ మన అకేషన్. ఇవి రెండింటి మూలంగానే నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫస్ట్ 5 ఈ రెండింటిని ఆధారంగానే ఫస్ట్ 5 మనం ఎంచుకోవడం జరిగింది. మిగతా 20 ప్రైజెస్ కూడా మీకు అందరూ మంజులక్క యువసేన తరఫున మీ అందరికీ అందిస్తారు. పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా మన సామాజిక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మన మంజులక్క ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా మన వైపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎల్లకాలం మరి ఈ యొక్క గణపతులకు కానీ మరి అదేవిధంగా అనేక కార్యక్రమాలకు సహకరించుకుంటూ ముందుకు వారు పోవాలని, వారసుత ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చాలామందికి తోడ్పాటు ఇస్తాయి.